దాదాపు సంవత్సర కాలం అయింది, దాని ఊసే లేదు. కానీ 60-75 డిఏ బకాయిలు కూడా మనకు రావాల్సి ఉండగా అది కూడా దానికి సంబంధించిన డిఏ లేదు. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం మన పట్ల చూపే చిత్తశుద్ధి నిజంగా ప్రభుత్వం లేదని చెప్పేసి మేము గంటాపథంగా వివరిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు నా సర్వీసు 36 సర్వీసు, నేను 1వ తేదీ ఆదివారం సెలవు అయితే 2వ తేదీ జీతం తీసుకుంటున్నా. కానీ నేను రిటైర్డ్ అయ్యి ఈరోజు దాదాపు 8 సంవత్సరాలు అయితే 1వ తేదీ కాదు కదా, కనీసం 10వ తేదీ వరకు మేము నిరీక్షించవలసిన పరిస్థితి ఈ ప్రభుత్వంలో దుర్మార్గమైన పరిస్థితి ఏర్పడింది. బాధపడుతున్నాం. ఎందుకంటే ఈరోజు రిటైర్ అయిన తర్వాత మాకు అనేక సమస్యలు, ఆరోగ్యరీత్యా మాకు ఎన్నో సమస్యలు ఉంటాయి. కానీ మాకు ఆరోగ్య సమస్యల పట్ల 1వ తేదీ పెన్షన్ వస్తే తీసుకునే పరిస్థితి లేదు. కానీ మా పిల్లల భవిష్యత్తుకు, మా పిల్లల అవసరాలకు, మా ఇంటి ఖర్చులకు ఏ విధంగా 1వ తేదీ రావడంలే. అందుకనే ప్రభుత్వం మేము మనము తెప్పము మాట తప్పము అనే ప్రభుత్వం నిజంగా మాట తప్పింది, మడం తెప్పింది. ఉద్యోగ ఉపాధ్యాయుల పెన్షన్ లెక్క సమస్యలు తీర్చడానికి ఈ ప్రభుత్వం ముందుకు రాలేదు. అందుకే తెలంగాణలో కేసీఆర్ గతే ఈ ప్రభుత్వానికి పట్టుందని చెప్పేసి మేము తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే కేసీఆర్ కూడా నిర్లక్ష్యం వహించడం వల్ల ప్రభుత్వం ఏ గతి పడిందో అదే గతి ఈ రాష్ట్రంలో పడుతుందని చెప్పేసి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ తప్ప మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికైనా మనకు రావాల్సిన కొరకులు కోరలే, రావాల్సిన డిఏ బకాయిలు అడుగుతున్నాం. పిఆర్సీ 11 పిఆర్సీ బకాయిలు అడుగుతున్నాం. ఈ మనం అన్నారు కానీ మనకి ఇవ్వడం వల్ల హరీష్ ఇప్పటికీ మనకి రాకపోగా మనం ఏదో అడ్జస్ట్ చేసినాం, జీతాలు పెంచుతున్నాం అని చెప్పేసి మంత్రివర్గ సమావేశం మంత్రులు కానీ తదితర నాయకులు అంటున్నారు. కానీ మనకు ఉపాధ్యాయ ఉద్యోగస్తులకు పెన్షన్లకు ఏ విధమైన లాభము చేకూరలేదని ఘంటాపథంగా చెప్తున్నాం. దయచేసి ఏ ప్రభుత్వము అనుకూలంగా వివరిస్తుందో ఆ ప్రభుత్వాన్ని మనము అనుకూలంగా పోతంలో రాబో ఎలక్షన్లో మన శక్తి ఏంటో, మన సత్తా ఏంటో ఈ ప్రభుత్వానికి సూచించడానికి మనమంతా ముందుకు రావాలని చెప్పేసి మీ అందరికీ మనసా వాచ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.